ఈ డౌట్ మీకు ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? నేను ఒక జాబ్ చేస్తున్నా, లేకపోతే నేను ఒక స్టూడెంట్, నేను జాబ్ చేస్తూనే చదువుకుంటూనే నేను ట్రేడింగ్ చేయగలను, స్టాక్ మార్కెట్ నుంచి మనీ ఎర్న్ చేయగలను అన్న క్వశ్చన్ అందరికీ ఉంటుంది, చేయాలని కూడా అందరికీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి, ట్రేడింగ్ గురించి తెలుసుకోండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, అది నేను చేయగలనా లేదా, ఇంత రిస్క్, ఇంత తక్కువ, ఇంత అని చెప్పి మనకు ఒక పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది. సో తెలుసుకున్న తర్వాత అప్పటికి నేను చేయగలను అనుకుంటే కనుక రెండు దారులు ఉంటాయి. ఒకటి టైం ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు, రెండోది మనీ ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైం ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు అంటే బుక్స్ కానీ, యూట్యూబ్స్ కానీ, లేకపోతే పీడిఎఫ్స్ కానీ, న్యూస్ ఆర్టికల్స్ కానీ, ఇలా చాలా దారులు ఉంటాయి. నేర్చుకోవచ్చు, అవుతుంది, పక్కా అవుతుంది, బట్ టైం పడుతుంది. సో అదొక దారి అనమాట. రెండోది మనీ ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు. లైక్ మనం ఉన్న ప్లేసెస్ లో మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే స్టాక్ ట్రేడింగ్ సెంటర్స్ అని చెప్పి కొన్ని సెంటర్స్ ఉంటాయి. స్టాక్ ట్రేడింగ్ నేర్పించేవాళ్ళు, స్టాక్ ట్రేడింగ్ సెంటర్, స్టాక్ ట్రేడింగ్ కమ్యూనిటీస్ ఇలా అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం పర్టికులర్ గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ట్రేడింగ్ ఇలా చేస్తారు, ఇలా నేర్చుకుంటారు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పి. సో పర్టికులర్ గా ఇంత టైం పీరియడ్ లో వాళ్ళు నేర్పిస్తారనమాట. సో ఇవి రెండు దారులు. ఒకటి టైం ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు సొంతంగా, రెండోది మనీ ఖర్చు పెట్టి నేర్చుకోవచ్చు. ఏ దారి ఎంచుకున్నా సరే డెఫినెట్ గా నేర్చుకోవచ్చు. దీని రిలేటెడ్ ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన మనీ మూమెంట్ స్టాక్ ట్రేడింగ్ కమ్యూనిటీ విజయవాడ అని గూగుల్లో సెర్చ్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి. ఏ క్వశ్చన్ ఉన్నా సరే, డౌట్స్ ఉన్నా సరే క్లియర్ఫై చేసుకోండి. నేను ఆఫ్లైన్ లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా, చేయాలనుకున్నా అడ్రస్ కూడా వస్తుంది, మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఓకే.